జైపూర్లోని ఎస్ఎంఎస్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి జైపూర్ హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్స్ హర్యానా స్టీలర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా హర్యానా స్టీలర్స్ టాస్ గెలిచి కోర్టు ఎంచుకొని హోమ్ టీంను రైడ్కు ఆహ్వానించింది. అప్పుడు అజిత్ ఫస్ట్ రైడ్కు వచ్చి అవుట్ వేసి వెళ్ళిపోయి జైపూర్ పింక్ ప్యాంథర్స్కు మంచి ఆరంభం అయితే లభించలేదు. హర్యానా స్టీలర్స్ నెక్స్ట్ సిద్ధార్థ్ దేశాయి రైడింగ్ వచ్చి రైట్ పాయింట్ సాధించేసి మంచి శుభారంభం అందించాడు. కాకపోతే ఇక్కడ మనము ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి ఇద్దరు ఫస్ట్ నువ్వా నేనా అని సాగుతా ఫైనల్ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్కి వచ్చేసరికల్లా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 37-27తో హర్యానా స్టీలర్పై విజయం సాధించి తమ విజయంలో 10వ మ్యాచ్ను విస్తరించుకునింది. అద్భుతమైన డిపెండింగ్ నిర్వహించిన గేమ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిపెండర్ అయినటువంటి అంకుష్ 5 పాయింట్లు, అలాగే సునీల్ కుమార్ 4 పాయింట్లు, రిజియా 4 పాయింట్లు. రెండు జట్ల మధ్య నిజమైన తేడా ఈ డిపెండింగ్. జైపూర్ పింక్ ప్యాంథర్ తమ సొంత గడ్డపై అజేయంగా నిలిచింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు విజయం సాధించడం. ఇప్పుడు ఈ సీజన్లో ఏ జట్టు ఇలా హోమ్ గ్రౌండ్లో అన్ని మ్యాచ్లు గెలిచిన దాఖలు లేవు. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య తమ ఫలితాలను బలమైన డిపెండెన్స్ ఏర్పరచుకొని ఒక ఎన్నెమ్మికలా ఉన్నవి. మరి ఆట యొక్క ప్రారంభ భాగంలో వారు బోర్డులో టిక్కింగ్గా ఉంచడానికి దానిపై మెగ్గు చూపారు. రైడ్లో తమ పాయింట్లను పొందేందుకు ఇరు జట్లు పెద్దగా ఆసక్తి చూపలేదనిపించింది. మొదటి అర్ధ భాగంలో ఇద్దరు దాడిలో కేవలం 5 పాయింట్లు మాత్రమే లభించేవి. దీనికి విరుద్ధంగా అంకుష్ నేతృత్వంలోని డిఫెన్స్ 16 టాకిల్ పాయింట్స్ చేసేది. ఇది నిజంగా హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ పరమార్థ చివరి భాగంలో 3 నిమిషాల గేమ్ను మొదటి అలవాటు చేసి 14-8 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. నవీన్ కుందు యొక్క అద్భుతమైన డిపెండింగ్కు ధన్యవాదాలు అని చెప్పుకోవచ్చు. ఈరోజు కేవలం 4 పాయింట్ల తేడాతో బ్రేక్ డౌన్లోకి వెళ్ళడానికి స్టీలర్స్ ఆధిక్యం కొంచెం వెనక్కి తగ్గింది. రెండు జట్ల పాయింట్లు పొందడానికి తమ డిఫెన్స్పై నమ్మకంతో డూ ఆర్ డై వరకు ఆధారపడడం కొనసాగించాయి. కీలక సమయాల్లో అర్జున్ దేశ్వాల్ టచ్ పాయింట్లను పొందడం వల్ల స్టీలర్స్ ఇబ్బందుల్లోకి నెట్టింది. మరియు వెంటనే జైపూర్ పింక్ ప్యాంథర్స్ రెండో ఆల్అవుట్ చేసి 27-16తో భారీ ఆధిక్యం సాధించింది. అర్జున్ దేశ్వాల్ యొక్క రెండో అర్ధభాగంలో మంచి రైడ్ చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ తమ ఆధిక్యాన్ని మరింత విస్తరించింది. ఆ సమయంలో వారి డిఫెన్స్ గట్టిగానే చేసేది. మరియు అంకుష్ ఆడటానికి 2 నిమిషాలు మిగిలి ఉండగానే తన 5వ టాకిల్ నమోదు చేసి I5 సాధించాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 పాయింట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయంతో టాప్ అగ్రస్థానంలో అలాగనే కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్లో 4 మ్యాచ్లు గెలిచింది. అలాగే డిపెండెంట్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే ఉంది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉత్తమ రైడర్గా అర్జున్ దేశ్వాల్ 9 రైడ్ పాయింట్స్ సాధిస్తే బెస్ట్ డిఫెండర్గా అంకుష్ 5 టోకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా హర్యానా స్టీలర్స్ నుంచి ఉత్తమ రైడర్ శివం పటారే 8 రైడ్ పాయింట్స్ సాధిస్తే బెస్ట్ డిఫెండర్ నవీన్ కుందు 4 టాకిల్ పాయింట్ చేశారు. ఇవే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా మనం డిస్కస్ చేస్తే జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 9 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు ఉండగా 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. టోటల్ ఈరోజు 18 రైడ్ చేస్తే అందులో సక్సెస్ అయింది 7 రైడ్స్, అన్సక్సెస్ 5 రైడ్స్ అయినవి, ఎంటీ రైడ్స్ 6 చేశాడు. తర్వాత సునీల్ కుమార్ 4 టాకిల్ చేశాడు. అటెంప్ట్ చేసింది 4 టాకిల్లే, 4 కూడా 1 టాకిల్ అన్సక్సెస్ అయ్యి 3 టాకిల్ సక్సెస్ అయ్యాయి. అందులో ఒక సూపర్ టాకిల్ ఉంది. టోటల్ ఈరోజు సునీల్ కుమార్ 100% స్ట్రైక్ రేట్తో నమోదు చేశాడు. అలాగే రిజియా మీర్ గేరి 4 టాకిల్ పాయింట్ చేశాడు. అజిత్ 1 టచ్ పాయింట్ సాధించాడు. భవానీ రాజ్పుత్ 6 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. సాహుల్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ 5 టాకిల్ పాయింట్ చేసి I5 సాధించాడు. అలాగే హర్యానా టీం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ ఈరోజు 3 టచ్ పాయింట్ సాధించాడు. మోహిత్ నందన్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. జయదీప్ దహియా 3 టాకిల్ పాయింట్ సాధించాడు. వినయ్ జస్ట్ 3 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. తర్వాత శివం పత్రే 8 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు ఉండగా 2 బోనస్ పాయింట్లు ఉంది.
ఈరోజు శివం పతారే మొత్తం 13 రైడ్ చేస్తే అందులో సక్సెస్ అయింది 8 రైడ్స్, అన్సక్సెస్ అయింది 2 రైడ్స్, ఎంటీ రైడ్స్ 3 చేశాడు. రాహుల్ చేత్పాల్ 3 పాయింట్స్ సాధించాడు. అందులో ఒక బోనస్ 2 ట్యాకిల్ పాయింట్స్. ఆ 2 ట్యాకిల్ పాయింట్స్ కూడా సూపర్ ట్యాకిల్ రూపంలో వచ్చినవి. నవీన్ కుందు 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్తో గెలిచినాక ఏ టీము ఏ ప్లేస్లో ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 10 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 58 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటాయి. పూణేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైంట్స్ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 12 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 13 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 13 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 13 మ్యాచ్లకు గాను 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీఏద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చివరిగా తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లకు గాను జస్ట్ 10 పాయింట్లతోనే లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇది నిజంగా సిగ్గుసేటు అనిపిస్తుంది తెలుగు టైటన్స్ యొక్క సపోర్టర్స్కు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ టీము ఎక్కడుందో టాప్ 3లో ఉన్నటువంటి రైడర్స్ అలాగే డిపెండెన్స్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రైడర్ గురించి వస్తే అర్జున్ దేశ్వాల్ 159 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 130 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మణీందర్ సింగ్ 121 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. బెంగాల్ టీం నుంచి శుభం సిండే 40 ట్యాకిల్ పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా తమిళ్ తలైవాస్ స్టార్ డిపెండెంట్ అయినటువంటి సాహిల్ గులియా 46 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 45 ట్యాకిల్ పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. రేపు ఎటువంటి కబడ్డీ మ్యాచెస్ లేవు. ఎల్లుండి మన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతాయి. ఇప్పటికైనా కానీ మన తెలుగు టైటన్స్ అట్లీస్ట్ హోమ్ గ్రౌండ్లోనే మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర.